పల్లె పల్లెకి వస్తున్నాడమ్మో ప్రతి తల్లికి కొడుకవుతానని. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు మన నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లనే ఆబాల గోపాలం వీధి వీధుల్లో ప్రతి గ్రామంలో ఈ రాష్ట్రమంతా కూడా జన్మదిన వేడుకలు ఏ నాయకుడికి జరిగినంత ఘనంగా జరుపుకుంటున్నటువంటి కార్యకర్తలకు, ప్రజలకు అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే లోకేష్ బాబు గారికి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మంచి ఆశీస్సులు ఇవ్వాలి, ఆయన మంచి ఐశ్వర్యం ఆరోగ్యం ఇవ్వాలని సదా కోరుతున్న మీ ధిక్కారికి. మన కోసం వచ్చాడుగా అదిగదిగో అడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగు లాంటి రూపు కనపడలేదా, అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కి కాపాడగ లోకేశన్నా. పేరుకు సర్కారు సంక్షేమాలు, పేరుకు పోతున్నాయి పేదరికాలు, ఉపాధి లేక యువత వీధుల పాలు, రైతులు మహిళలు మన విద్యార్థులు, అగమ్య గోచరమే అందరి కథలు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం, చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగలం. పిల్లోడి నుదిలి మన ఇంటి ముందుకొచ్చాడమ్మా, ఆ తారక రాముడి బాటలో మన సేవకుడై నిలిచాడమ్మా. ఆనాడు తాతయ్య ఎన్టీఆర్ సుపరిపాలనతో గెలిచాడు జన హృదయాలు, పేదోడికి పట్టెడు అన్నం పెట్టాడు, చెట్ట సభలల్లో అందరినీ కూర్చోబెట్టాడు, ఆ తాత అడుగు జాడల్లో అందరితో మమేకం, మన మండగుంట చేస్తాడు సేవలింక అనేకం. ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మనకై యుద్ధం చేస్తున్నాడు, అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం, చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగలం. మన బాలయ్య దీవెన ఉంది, మన బ్రాహ్మణి సహకారం ఉంది, ఆంధ్ర జనమంతా అండగా ఉంది, లోకేష్ అన్నకు జై అంటుంది. ఎన్టీఆర్ లోని గుండె ధైర్యం ఉంది, కన్న తండ్రి చంద్రబాబులోని చతురత ఉంది, క్రమ